అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సరే, మీ పక్కన పలకరించండి, బాగున్నారేమో. కొన్ని పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ కూడా దేవుని సహవాసం సన్నిధి మనం కలిగి ఉండాలని ఆ భక్తుడు చెప్తున్నట్టుగా కీర్తనలో మన జీవితంలో కూడా దేవుని వైపు మన దృష్టి నిలిపి ముందు కొనసాగేటప్పుడు లోకంలో ఉన్నవారు పొందుకోలేని ఆ హృదయంలో ఉండే నెమ్మది ప్రభు ద్వారా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆ నెమ్మదితో మనం ముందు కొనసాగడానికి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని సహవాసాన్ని కోరుకుంటూ ముందుకు రావడానికి ఇష్టపడతా ఉండాలి. మనం నేర్చుకుంటున్నాం కదా, దేవుడు ఆత్మీయంగా అందరూ ఎదగాలని ఆశపడే దేవుడు. కాబట్టి ఆయన మనకి నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని మనకి ఇస్తూ ఆ నూతనమైన పద్ధతుల్లో మనం నడిపించాలని ఆశపడేటప్పుడు ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనం వేటికి దూరంగా ఉండాలో అనే విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి అనుమానాలు వదలాలి, ఆచారాలు వదలాలి, మూడవదిగా ఆశలు వదలాలి. ఆశలు వదలాలి అనే విషయాల్లో మనం దేవుడు వద్దు అన్న వాటిని మొదటిగా విడిచిపెట్టడం అనే విషయాలను మనం చూసుకోగలిగాం. తర్వాత శరీరరీత్యా, వయసు రీత్యా, అనుభవరీత్యా దేవుడు కొన్ని అనుభవాలు గుండా మనిషిని నడిపించేటప్పుడు దేనికి తొందరపడకూడదు. దేవుడే పెట్టాడు కదా ఈ ఆశలు, కోరికలు అని చెప్పి మనం తప్పుడు మార్గంలో నడవడానికి ఇష్టపడకూడదు. కాబట్టి అలాంటి పద్ధతులను ఆశ్రయించక దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞల విషయంలో మనం మన ఆశ కంటే ఆయన ఆజ్ఞను ప్రేమగా ఎంచుకునేటప్పుడు అది మన దారికి దీపముగాను వెలుగుగాను ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఆయన ఆజ్ఞలు ఎలా తీసుకుంటున్నాం అనేది బైబిల్లో ప్రారంభంగా దేవుడు ప్రజలకు ఇచ్చిన ఆ పదాజ్ఞల్లోంచి కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు 10వ ఆజ్ఞలోంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చెప్పేటప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమన్నారమ్మా? నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఒకసారి ఆలోచించండి. నీ పొరుగు అంది ఏది కూడా ఆశించకూడదు అన్నప్పుడు పైన ఉన్నవన్నీ వస్తాయి, అందులో రావా? డైరెక్ట్గా అది రాసేయచ్చు కదా. ఎందుకు ఇవన్నీ రాసుకొచ్చి మళ్ళీ ఇంకా ఏమి కూడా అని చెప్పారు? ఎందుకు మనం ఆలోచిస్తే తప్పు చేయొద్దు అని చెప్తాం, కానీ ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే చేయొద్దు అని అంటే ప్రస్తుతానికి మనం ఆ విషయాన్ని కనుక ఆలోచించగలిగితే మైండ్ డైరెక్ట్గా వెళ్ళగలిగే కొన్ని విషయాల గురించి బైబిల్ చెప్పడం మనం చూడగలుగుతాం. ఇప్పుడు అంటే నువ్వు పాపము కాదులే అని అనుకునే విషయాలు, చాలా విషయాలు ఉండొచ్చు, కానీ బైబిల్ దగ్గరికి వస్తే ఏది పాపము ఏది కాదు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివితే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం సార్. ఏమందమును ధర్మశాస్త్రము పాపమాయనని అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపముగా ఎట్టిదో నాకు తెలియపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆ పదాలు పొందికి సరిగా లేకపోతే దాని అర్థ వివరణ మారిపోద్ది. కాబట్టి ఒకసారి నేను చదువుతాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమాయనా అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అని నాకు ఎట్టిదో నాకు తెలియకపోవును అని చెప్పి ఇక్కడ మాట చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే ఏంటనంటే బైబిలు ఇది చేయకూడదు అని చెప్పకపోతే అది తప్పని తెలియదు నాకు అనేది విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. అంటే ఒకసారి మనం చూస్తే పిల్లలు ఎదిగేటప్పుడు ఏదన్నా వారు చేయకూడని పని చేసేటప్పుడు ఆ వెళ్తి, ఆ నోట్లో వెళ్తి అని చెప్తా ఉంటాం. ఎందుకు? అది మంచి అలవాటు కాదు అనేది మనం గుర్తించి చూసి వెంటనే సరిచేయడానికి ఇష్టపడతా ఉంటాం. నిజానికి అది తప్పనే చేశాడా
తెలియక చేసి ఉంటాడా చిన్నపిల్లడు? ఖచ్చితంగా తెలియక చేసి ఉంటాడు. మనిషి కూడా స్వాభావికంగా తనకి కోరిక కలిగినప్పుడు, ఆశ కలిగినప్పుడు ఏది పడితే అది ఆలోచించడానికి, చూడడానికి, చేయడానికి తన శరీరాన్ని అప్పగించేటప్పుడు బైబిల్ యొక్క వివరణ ఏంటి అని అంటే, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుని నువ్వు గుర్తించినప్పుడు సరిచేసుకోవాలడానికి నీ మనస్సును తెరవాలి, నీ హృదయాన్ని తెరవాలి, నీ శరీరాన్ని తెరవాలని చెప్పి దేవుని మాటను బట్టి మనం సరిచేసుకోవడానికి ఇష్టపడాలని చెప్పి ఈ మాటలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం చదివేటప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, పర్టికులర్గా కొన్ని చెప్తూ కూడా ఇంకా ఏమైనా నువ్వు ఈ బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలోంచి కూడా ఇంకా ఎక్కడైనా నువ్వు అలాంటి ఆశ నీకు పొరుగువానికి సంబంధించిన దాని విషయంలో ఎక్కడైనా నువ్వు కలిగి ఉంటే దాన్ని వదిలేసుకో. అది వారికి సంబంధించింది కాబట్టి నువ్వు ఎక్కడ కూడా అలా ఆశపడడానికి వీలు లేదు అనేట్టుగా ఆ మాట మనం చెప్పడం చూడగలుగుతాం. సో 10వ ఆజ్ఞ ఎలా ఉంటుంది అని అంటే, మొదటిగా మనకేం నేర్పిస్తుంది అని అంటే, తొమ్మిది ఆజ్ఞలు ఒకలా కనబడతా ఉంటాయి మనకి. ఆ 9 ఆజ్ఞలు మనం చేసే విషయాల్ని మనకి చూపిస్తూ ఉంటే, 10వ ఆజ్ఞ చెప్పే మాట ఎలా ఉంటుంది అని అంటే, మన లోపల ఉద్దేశం ఎలా ఉంటుంది, మన మోటివ్స్ ఎలా ఉంటాయి, మన అంతరంగపు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చెప్పేది 10వ ఆజ్ఞగా కనబడతా ఉంటుంది. జనరల్గా ఆలోచించండి, బాహ్యంగా కొన్ని పనులు చేసేటప్పుడు మనం సరిచేయడానికి ఇష్టపడతా ఉంటాం. సరిచేయడానికి అంటే మన ఉద్దేశం ఏంటంటే వారు క్రమపరచబడాలి, మంచిగా ఆలోచించాలి అనేది మన ఉద్దేశం కాబట్టి మనం వెంటనే సరిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాగే అందరం కూర్చున్నాం, లోపల ఏ ఉద్దేశంతో ఉన్నదో మనకు తెలుస్తుందా? మీ పక్క వాళ్ళ ముఖం చూడండి ఒకసారి. ఆ లోపల ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? తెలియదు. బయటికి మనతో నవ్వుతూనే ఉంటారు, మనం చూసేటప్పుడు ఏం తెలియనట్టుగా మనల్ని పలకరిస్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు. కానీ లోపల చాలా కెమిస్ట్రీ జరిగిపోతూ ఉంటుంది. ఏం కెమిస్ట్రీ జరిగిపోద్ది? చూడిది ఇలా ఉంది, చూడీడు ఇలా చేస్తున్నాడు, ఈడు అమ్మో ఈడు అనుకున్నాం కానీ మామూలుడు కాదు, ఇలా రకరకాల ఆలోచనలు లోపల జరుగుతుంటే జరగవా? ఖచ్చితంగా ఆలోచనలు అయితే అవుతూ ఉంటాయి. 10వ ఆజ్ఞ చెప్పే విషయం ఏంటంటే, నీ లోపల ఇతరుల గురించి ఏ రకంగా కూడా ఒక రకమైన ఆలోచన తెచ్చుకోవద్దు అనేది చెప్తా ఉంటుంది. ఇలా ఆలోచించే మనసు గురించి ఈ 10వ ఆజ్ఞ నుంచి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, ఇతరులకు సంబంధించిన దేని గురించి అయినా కూడా అవి మనకు కావాలి అని మనకి ఎప్పుడు కూడా ఆ ఆలోచన రాకూడదు. మనకి ఈ ఆజ్ఞ చెప్పే విషయం ఏంటంటే, నాకు కావాలి అదని ఇతరులకు సంబంధించిన దేని విషయంలో కూడా మనకి కలగకూడదు. ఇప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. మంచిగా ఎండగా ఉండేటప్పుడు మంచి కళ్ళద్దాలు, బ్లాక్వి డార్క్గా ఉండే చల్ల కళ్ళద్దాలు పెట్టుకోగానే మనకి భలే ఉన్నాయనిపించింది. అలా దగ్గర రాగానే ఒకసారి పెట్టుకొని చూడు అన్నాడు. ఇలా పెట్టుకోగానే ఒకసారి మబ్బంతా అయిపోయినట్టు చల్లగా అనిపించింది. మీకు వెంటనే అవి నాకు కూడా ఉంటే బాగున్ను అని అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు? బయట వాతావరణం అలా ఉంది, ఇంత మంచి చల్ల కళ్ళద్దాలు నాకు ఉంటే బాగుంది అనిపిస్తుంది. అయితే ఇచ్చే చాలు అని చెప్పి తీసుకుని అలా తుడిచాడు అనుకో, మనం పెట్టుకుని తీసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది మనకి? వీడు అప్పుడేం మర్చిపోయా, వీడు తుడిచేస్తున్నాడు, బాధ వేస్తుంది. ఇదా నాకు కూడా ఉంటే బాగుంది, లేకపోతే అది పగిలిపోతే బాగున్ను అనిపిస్తుందా? పగిలిపోతే అప్పుడు ఎలా ఉంటుంది మన మనసు? హాయిగా ఉండదు, బయటికి ఉంటా అర్రే ఎంత పగిలిపోయిందిరా, ఎంత బాగున్నారా, ఎంత మంచి కలద్దాలరా. లోపల ఉద్దేశం ఏంటనంటే, ఆ ఉద్దేశము బయటికి బాగానే ఉంది కానీ లోపల అంతరంగం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆలోచించండి, ఇక్కడ చెప్పే మాట కూడా అదే. అంటే 10వ ఆజ్ఞ లోపల ఆలోచన పైన 9 విషయాల్లో తప్పు చేసేలా చేస్తుంది. అందుకు ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. అంటే నువ్వు లోపల ప్రారంభమైన ప్రతి ఒక్క ఆలోచన బయటికి చేసేదిగా చేస్తుంది. ఫస్ట్ ఏదైనా చెడు ఆలోచన, చెడు పద్ధతి చేయడానికి గల కారణం ఏంటనంటే, చూచుట ద్వారా మనకి ఒక ఆలోచన లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఆలోచనని మనం ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ చూడడం ద్వారా. అసలు కళ్ళు లేనివాడు ఏదైనా ఆలోచించగలరా? ఆలోచనలు ఎలా ఉంటాయి? తప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా? మ్యాక్సిమం ఉండదు. కాబట్టి ఫస్ట్ చూచుట ద్వారా మనం ఏం చూస్తున్నాం అనేది మనం ఆలోచించగలిగితే దాన్ని బట్టి మన ఆలోచన ప్రారంభమవుతుంది.
దాన్ని బట్టి మన శరీరానికి ఏం చెప్తామంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి శరీరానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. దాని తగ్గట్టుగా అది అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, నేను అనుభవించలేదు కానీ మిగతా అవన్నీ చేశాను, నాలో ఏ లక్షణం లేదు అని చెప్తా ఉంటారు. నువ్వు అనుభవించకపోయినా చూసావు కదా. ఫస్ట్ చూడడం, ఆలోచించడం, దానికి తగ్గట్టుగా స్పందించడం, అది కోరుకోవడానికి వెళ్ళి దానికి కావాల్సిన ప్రయత్నాలు చేయడం. ఈ 4 పద్ధతులు ఉపయోగించుకొని ఆ ఇతరులది పొరుగువారిది మనం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొంతమంది ఏమంటారంటే, నేను 4వది చేయట్లేదు, పై 3 అయితే నాలో ఉన్నాయని అంటాం. 1 అన్నా 2 అన్నా 3 అన్నా 4 అన్నా నువ్వు ఆ లక్షణం నీలో ఉంది అని మనం గుర్తించాలి. కాబట్టి చూచుట ద్వారా మనం ఎక్కడ ప్రేరేపింపబడడానికి కానీ ఆశించడానికి కానీ ఎక్కడా కూడా అవకాశం తీసుకోకూడదు. ఎదుటి వారికి సంబంధించింది అనేటప్పుడు అసలు కనీసం దాని మీద ఏ రకమైన ఆలోచన రాకూడదు. కొంతమందికి ఏంటనంటే తీసుకోవాలని ఆలోచన రాదు, కానీ పాడైపోతే మనం ఆనందించే మనసు మనలో ఉంటుంది. తీసుకోవాలనే ఆలోచన రాకూడదు, అది పాడైపోవాలనే మనసు మనలో ఉండకూడదు, మరి ఏ రకంగా కూడా ఇతరులది మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అనే విషయాన్ని మనం ప్రప్రదంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే, నీ హృదయాన్ని బయటికి తెలియపరిచేది ఈ ఆజ్ఞ. అంటే నీ హార్ట్ ఎలా ఉంటుందో అనేది సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండేటప్పుడు దేవుని మాట మనం ప్రియంగా ఎంచుకుంటూ సరిచేసుకోవడానికి ఈ మాట ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాలను ఆలోచిద్దాం. అసలు బైబిల్ చెప్పే మాట ఏంటనంటే, పొరుగువాడిది మనం ఆశించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం కలిగే లక్షణాన్ని నేర్చుకునే ముందు ఇక్కడ చెప్తున్న విషయాన్ని కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అనేది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 21లో ప్రారంభంగా పెట్టాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆ ఆజ్ఞలో ప్రారంభంగా పెట్టింది ఏంటంటే, నీ పొరుగువాని ఇల్లుని ఆశింపకూడదు అని పెట్టాడు. అక్కడేమో స్టార్ట్ చేసేటప్పుడు ఇల్లునని స్టార్ట్ చేశాడు, ఇక్కడేమో భార్యని స్టార్ట్ చేశాడు. సో భార్యను గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. నీ పొరుగువాని భార్యను ఏం చేయకూడదంట? ఆశింపకూడదు అని చెప్తా ఉంది. జనరల్గా కొన్నిసార్లు మనం ఇంట్లో జరిగే కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఎలా ఉంటాయి అని అంటే, అలా ఆయన చూసావంటే ఎంత మంచోడంటే కావలసిన ప్రతిదీ తీసుకొని వస్తాడు, ఇంట్లో ఏ అవసరం వచ్చినా తీరుస్తూ ఉంటాడు. నేను మొన్న చూశాను, మొన్న చారాడడానికి పిన్ని దగ్గరికి వెళ్తే అంట్లు తోముతున్నాడు, చూడు అలాంటి అంత భర్త ప్రేమ. అంట్లు తోవడం తప్పు కాదు, కానీ కష్టం వచ్చినప్పుడు ఆ మాత్రం పని చేయాలి కదా, సహాయం చేయాలి కదా, నువ్వు ఉన్నావు ఎందుకు దండగా అని చెప్పి వాళ్ళ వైఫ్ అంటుంది అనుకోండి. భర్తకి ఎలా ఉండదు చెప్పండి? కాలుతుందా కాదా? ఎలా కాలుతుంది? హై ఫ్లేమ్లో ఎడితే కాలుతుంది, లో ఫ్లేమ్లో కాలుతుంది. ఎలా కెట్టినా కాలుతుంది, కాలడం కామన్. కాకపోతే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే తీవ్రత స్థాయిలో శరీరాన్ని గాయపరుస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి, సంబంధం ఒక్కసారి తెగిపోదు. క్రమేపీ ఒక మాట తర్వాత మనం పెంచుకుంటా పోతూ ఆ తెగిపోవడానికి కావాల్సిన దారులను ప్రతిరోజు వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన మాటని ఎంత జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే అంత జాగ్రత్తగా మన సంబంధాలను కాపాడుకోగలుగుతాం. ఈరోజు సంబంధాలు తెగిపోవడానికి చాలా సులువుగా ఎంచుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే మాటలు. ఈరోజు మనం మాటలు సరిచేసుకోకపోతే మన సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వారిని ప్రేమిస్తూ మన సొంత వాళ్ళని మనం ప్రేమించకపోతే మనం అవిశ్వాసుల్లాగానే ప్రవర్తిస్తాం, కానీ విశ్వాసుల్లాగా ప్రవర్తించలేము. కాబట్టి పొరుగు వారి విషయంలో వారికి ఉండే మంచి లక్షణాలు చాలా ఉండొచ్చు. నువ్వు అలా మంచిగా ప్రవర్తించడం నువ్వు తీసుకోగాని ఎదుటి వారి మీద రుద్దడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. దానివల్ల నీకు వారికి సత్సంబంధాలు ఏమవుతాయంటే చెడిపోతూ ఉంటాయి. కాబట్టి అలా చెడిపోయే పద్ధతుల వైపు, ప్రయత్నాల వైపు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయొద్దు. ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటనంటే, అలాగా మా భార్య ఎప్పుడు కూడా, అంటే ఈ మాటలు కొంచెం మీకు అభ్యంతరకరంగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా ఉద్దేశం అభ్యంతరం లేదు, అందుకు చెప్తున్నాను. ఏంటనంటే, తెల్లారి నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి రాత్రి ఇంటికి వచ్చేంత వరకు ఆ బట్టే వేసుకొని ఉంటుంది, ఆ గుడ్డే వేసుకొని ఉంటుంది, ఇంకో గుడ్డ మార్చదు. ఆ ఎదురింటి ఆవిడ కలర చీరలు కడుతుంది, ఎంత బాగుంటుందో కదా అని అన్నాడు భర్త. గొడవ వస్తుందో రాదో చెప్పదు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది?
నేను ఒక దాన్ని ఇంట్లో ఉండగా నువ్వు దాన్ని ఎందుకు చూస్తున్నావు అనే మనసు మనలోకి వచ్చింది. కానీ ఆయన ఎత్తి చూపే లోపం కనపడుతుందా మనకి? నాలో లోపం ఉందని అర్థం చేసుకోగలుగుతామా? ఇంటి నిండా బట్టలు ఉంటాయి కానీ ఏ రోజు కట్టం. ఫంక్షన్ వస్తుందంతే చాలు మనం అది తీసి దాంతో ధరించి ఆనందిస్తూ లోకమంతా భలేగుందరే ఈవిడే, భలేగుందరే ఈడు, భలేగుందరే ఈయన అని చెప్పుకోవడానికి, మనం చూపించుకోవడానికి ఇష్టపడితే పొరుగువాడు ఆశించేలాగా నువ్వు పాపం చేసేలాగా అవకాశం ఇస్తూ నీ శరీరాన్ని, నీ వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకోలేని స్త్రీగా, పురుషుడిగా మనం ఉంటాం. కాబట్టి పొరుగువాడిని ఆశించొద్దని చెప్తున్న బైబిల్ నువ్వు ఇతరులను ఆశించేదిగా తయారయ్యే పరిస్థితుల మధ్య కూడా అవకాశం ఇవ్వక, నీ ఇంటి వారికి నువ్వు చేయాల్సిన ప్రతి ఒక్క ఆనందాన్ని, సుఖ సంతోషాలని నీ ద్వారా కలిగేటప్పుడు అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప పొరుగువాడికి ఆకర్షణీయంగా మారి ఎదుటివారు పాపం చేసేదిగా ఎక్కడ కూడా మన ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, నీ భర్త నీ అందు ఆనందించగలగాలి, నీ భార్య మీ అందు సంతోషించగలగాలి, మీ కుటుంబం మీ అందు ఆనందించగలగాలి తప్ప ఎదుటివారు బయటవారు ఆనందించగలగాల మన ప్రేమను ఒలకబోసి ఇంట్లో మాత్రం చేతకాని వాళ్ళగా వారు పనికిమాని వారిగా చూస్తూ వారిని దిగజార్చే స్థితిలో మనం చేసే పనులు చాలా అవమానకరంగా మనం చేస్తున్న వారిగా ఉంటాయి. కాబట్టి మన అంతరంగం ఏంటి, అలా చేసేటప్పుడు మన ఉద్దేశాలు ఏంటి అని ఆలోచిస్తూ పరిశీలించుకుంటూ కూడా మన ఇంటి వారి ఎడల, మన తోటి వారి ఎడల, మన సహకారి ఎడల మనం నడిచేటప్పుడు ఎలాంటి ఉద్దేశాలతో మనం నడుస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి మన పొరుగువాని భార్య అయినా, ఇంటినైనా, పొలంనైనా. మేము మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ వచ్చి ప్రేయర్కి సగం మధ్యాహ్నం వరకు అయిన తర్వాత ఆవిడ తొందరగా వెళ్ళిపోతుంది. ఏంటనంటే ఇంటి దగ్గర ఏదో గొడవ అవుతుందంట బాబు, ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను, కొంచెం తొందరగా మాట్లాడుకొని అన్నది. అయ్యో గొడవ అన్నది కదని చెప్పి ప్రార్థన చేస్తాం ఏమని చెప్పి వెళ్ళింది. ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి వచ్చింది. సాయంత్రం వచ్చిన తర్వాత తొందరగా సాయంత్రం మీటింగ్ వచ్చిన తర్వాత చెప్తుంది ఏంటనంటే, చూడు బాబు ఎదవరాల్ని, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అయినా వాళ్ళు కనికరం లేదు, 2 అడుగులు జాగా నా దాంట్లో కలిపి పోలు కూడా పాతేశారు బాబు నేను ఇంటికి వెళ్ళబోడికి అని చెప్తుంది ముసలావిడ. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు బలహీనలని తెలిసిన తర్వాత ఆక్రమించుకోవడానికి, వాళ్ళది కాదని తెలుసు, ఆవిడదే అని తెలుసు, అయినప్పటికీ కూడా ఆక్రమించుకోవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే, ఇంత 2 అడుగులు జాగా ఆక్రమించుకునే అంత పనులు చేస్తారు, చేయలేని వాళ్ళు లేరని కాదు, కానీ అంత ఆక్రమించుకోవడం మనం ప్రయత్నం చేయను. కానీ రాయా జరిపే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 2 అడుగులు జరపడు కానీ ఏం చేస్తారు, ఇలా వర్షం పడింది అనుకోండి, కొంచెం కడతా ఉంటారు కదా మధ్యలో గట్లు. ఒక ఆయన ఏం చేశాడంటే ఆ గట్టు అంతా సదును చేసి ఇంకొక అడుగు జరిపి ఆ గట్టు కట్టేశాడు. ఇప్పుడు వర్షం పడి మళ్ళీ ఇలా జరిగిన తర్వాత చూడగానే ఎవరికైనా మారినట్టు తెలుస్తుందా? తీసుకొచ్చి సర్వే చేయించాడు ఆయన. చేస్తే ఈయన ఎంత కలిపాడో తెలుస్తుంది. సంవత్సరానికి అలా కలిపేస్తున్నాడు. చూస్తే అంటే కొంతకాలానికి ఎక్కువ తగ్గుతుందని తెలిసిపోతే తెలియదా? అందుకని సర్వే చేయించుకొని దొరికిపోయాడు. అసలైంది ఈయన తెలిసి ఈయన స్థలం చూస్తే ఎంత తక్కువ, కానీ ఈయన ఆక్రమించింది చాలా ఎక్కువ. కొన్నిసార్లు అనుకుంటాం మనం చేస్తుంది ఆవిడకి తెలియదని, ఎవరు గుర్తించలేరని. కానీ దొరికిపోయే పరిస్థితులు వచ్చేటప్పుడు సమయం దొరికిపోతాం. అవమానపరచబడడానికి మనం చేసే పనులు మన ముందు ఉంటాయి. కాబట్టి దేవుని ఆజ్ఞని నిర్లక్ష్య పెట్టి ఈ భూమి మీద నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ దేవుని ఎదుట మాత్రం నువ్వు తప్పించుకోలేవు అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. భూమి మీద కొంతమంది మనం మోసం చేయొచ్చు. ఎందుకు? ఇది అంతరంగం విషయంలో చెప్తున్న విషయం కాబట్టి. భౌతికంగా నువ్వు చాలా మంది విషయంలో తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పించుకోవచ్చు కూడా, మోసం చేయొచ్చు. కానీ దేవుడు చూసి ఆ హృదయ పరిస్థితి మాత్రం నువ్వు తప్పించుకోలేవని ఈ విషయం మనకు చెప్తుంది. కాబట్టి పొరుగువానికి సంబంధించిన దేని విషయంలో కూడా ఆశించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. ఆ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఇంట్లో పని చేయడానికి ఒక ఆవిడ వస్తూ ఉంటుంది. ఒక ఆవిడ వస్తే ఆవిడ పని చాలా చక్కగా చేస్తుంది, తక్కువ టైంలో కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఆవిడ ఇంటి ఎదురుగా ఉంటున్న ఆవిడ ఏం చేస్తుంది అని అంటే, ఆవిడ్ని అక్కడ పని ముగించుకొని నా దగ్గర కూడా రామ్మా అని చెప్పింది. చెప్తే ఆవిడ ఏమన్నదంటే, నాకు అవ్వదండి, నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి, నేను రాలేను అంటే, ఆవిడ నీకు జీతం ఎంత ఇస్తుంది అని చెప్పి అడిగింది. అడిగితే ఇంత అని చెప్పి కొంత అమౌంట్ చెప్పింది. నేను దానికి 2 ఇంతలు ఇస్తాను, నా దగ్గర రాను. ఇప్పుడు ఈవిడ ఎవరి పని ఆవిడ? మొదటింటి పని ఆవిడ. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆశింప చేసి ఆవిడ నీ ఇంట్లోకి తెప్పించుకోవడానికి మంచి పత్త తప్పు పత్త? ఏం డబ్బులు ఎత్తుంది కదా. కొంతమంది మనం అలాగే చేస్తాం. డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నాయి అంటే, బాగోలేదండి ఈరోజు రానండి, నేను ఫోన్ పెట్టేసి షిఫ్ట్
లేకపోతే డబ్బులు ఎక్కువ దొరుకుతున్నాయని. ఒకసారి ఆలోచించండి. ఎదుటి వారికి చెందాల్సిన దాని విషయంలో నేను ఎప్పుడూ కూడా తప్పుడు ఉద్దేశం, తప్పుడు అభిప్రాయం కలిగి వారిది లాక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఈ ఆశించడం గురించి చెప్పేటప్పుడు బైబిల్ హెచ్చరించే మాటలు కొన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. సరిపోతుంది తల్లి. ఒకసారి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా చదువుతున్నాను నేను, అంటే మరొకసారి మీరు ఆలోచించండి. ఈ సమయంలో నేను చదివేటప్పుడు ఏదన్నా మీకు పదం పట్టుకోగలిగితే ప్రయత్నం చేయండి. అందుకు నేను చదువుతున్నాను, మీలోపు ఆలోచించండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమన్నా మీకు కొత్తగా ఏమైనా అనిపించిందా? ఆ వచనాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ధనాపేక్ష లేకుండా ఉన్నదాంతో తృప్తి, ఇంకేమర్థమైంది? దేవుడు చెప్పాడు. ఈ మాట పట్టుకోగలిగితే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఏంటో పట్టుకోగలిగామా? ఏంటనంటే ధనాపేక్ష లేకుండా ఉండాలి. ఆలోచిస్తే ఏం చెప్తుంది చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను అని ఆయనే చెప్పాను కదా. ఇప్పుడు ధనాపేక్షతో నేను తృప్తి పొందుకుంటే ఎవరుండరు నాతో? దేవుడు నాతో ఉండాలంటే నేనేం చేయాలి? నాకు కలిగిన వాటితో నేనేమై ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. నేను ఇంకొకటి ఆశించడానికి కానీ ఇంకొకటి పొందుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తే నాతో ఎవరు ఉండట్లేదని మాట లోపలికి వెళ్తుందండి. వెళ్తుందా? వెళ్తే చాలా లోతుగా ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగితే మన జీవితంలో ఇంక దేని విషయంలో కూడా దుఃఖం ఉండదు, బాధ ఉండదండి. చాలా హాయిగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడు నాతో ఉన్నాడని తృప్తి పొందగలుగుతారు. నేను కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు మీకు అది అర్థమైంది అన్నారు కాబట్టి చెప్తున్నానా. రేపటి నుంచి మనం ఒక పూటే తినాలి. మీ పక్కలతో చెప్పండి. ఎన్ని పూటలు తినాలని చెప్తారా, తింటానని చెప్తారా? చెప్పండి ఒకసారి. నేను ఒక పూటే తింటాను రేపటి నుంచి. 2 అంగీలు ఉంటే పక్కోడికి ఒకటి ఇచ్చేస్తానని చెప్పండి. 2 చీరలు ఉంటే పక్కోడికి ఒకటి ఇచ్చేస్తానని చెప్పండి. కొత్తవి ఏం కొన్న బట్టలు ఇంకా అని చెప్పండి. ఆ పాకిల్లోనే ఉంటాను, కొత్త ఇల్లు కట్టుకోనని చెప్పండి. చెప్తామా? బాగా అర్థమైంది అయితే మనకు వచనం. ఒకసారి ఆలోచిస్తే మనం ఇది ఏదో మనం సంపాదించుకోకూడదు, కట్టుకోకూడదు అనే కాదు, కానీ అలాంటి ఆపేక్ష కలిగి మనం ఎక్కడో కూడా తప్పుడు అడుగులు వేయకూడదు అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు మనల్ని అన్ని విషయాల్లో తగిన విషయంలో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి తృప్తి అనేది ఈ లోకంలో దొరకని పని. తృప్తి అనేది లోకం ఇవ్వని పని. తృప్తి అనేది నువ్వు దేనివల్ల సంపాదించుకోలేదు, ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకు ఆయన అంటున్నాడు, ఇదంతా వదిలే, నేను నీతో ఉన్నానని చూడు, నీతో నడుస్తున్నానని చూడు. ఆయన అంటున్న మాట చూడండి, నేను ఏ మాత్రమును విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. ఆ 2 పదాలు చాలా గుర్తుంచుకోవాలి. నేను ఏ మాత్రము అని అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా?
కిందకి వదిలేసే పరిస్థితి నీ చేతుల్లో నువ్వు నేను బతికే బతుకులో ఉన్నా ఆయన నిన్ను వదలడని చెప్తున్నాడు. అని అనుకోవచ్చు ఏంటనంటే, ఇలాంటి బతుకుతున్న నాతో దేవుడు ఉంటాడా, ఇలాంటి ఆలోచనలు కలిగిన నా అంతరంగపు పరిస్థితిని చూసి దేవుడు నన్ను నడిపిస్తాడా, నన్ను ప్రేమిస్తాడనంటే ఆయన చెప్తున్న మాట, నీకు తృప్తినిచ్చి నేను నడిపిస్తాను, అవన్నీ వదిలే. నేను నీకు తృప్తినిచ్చి నేను ముందుకు నడిపిస్తాను, వాటన్నిటిని బలహీనతలు దూరం చేసుకో. నీ పొరుగువని విషయంలో ఏది కూడా ఆశించకుండా ముందుకు ఇష్టపూర్వకంగా నువ్వు దేవుని వైపే చూస్తూ ఆయన నాతో ఉన్న నన్ను నడిపిస్తానని ముందుకు నడడానికి ఇష్టపడు, నేను నీకు తృప్తి కలిగించి నీతో నడుస్తానని చెప్తాను. ఈరోజు ఆలోచించండి, మనకి ఏది ఉందో దాంతో తృప్తి కలిగి ఉందాం. మనకు లేని దాని గురించి ఆశించొద్దు. ఇతరుల విషయంలో మనం ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనకి అవకాశానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తామనంటే, మన జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత జరిగే కొన్ని పనులు ఉంటాయి, వాటి విషయంలో కూడా మనం ఎక్కడ తొందరపడకూడదు. కలిగి ఉన్న వాటితో తృప్తి పొందడం అంటే ఏంటనంటే, మరి వయసు అయిపోతుంది, జరగాల్సిన కొన్ని పనులు జరగలేదు, మరి అప్పుడు తృప్తి ఉంటుందా? ఎందుకు ఈ జీవితం ఎలా ఉంది, ఏడు ప్రభా ఇంకెలాగా, ఇంకెప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఇల్లు కడతాను, ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఎప్పుడు ఉద్యోగం అవుతుంది, ఎప్పుడు ఎలాగవుతుంది. తృప్తి కలిగినాడు ఎప్పుడైనా అలా అంటారా? మరి ఏమంటారు తృప్తి కలిగినారు? చెప్పండి. ప్రభా ఈరోజు నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నా కళ్ళు చూడగలుగుతున్నాయి, నా చెవులు వినగలుగుతున్నాయి, నా చేతులు స్పర్శ చూడగలుగుతున్నాయి, నా జ్ఞానం నేను అందరినీ గుర్తించగలుగుతున్నాను, నా జీవం నాలో ఉంది, నేను బతుకున్నాను. నీ కోసం బతకడం నాకు సహాయం చేయి, నీ కోసం జీవించడం నాకు సహాయం చేయి, నా ఉనికి నీ పరిశుద్ధతను తెలియపరిచేలా సహాయం చేయి, నా బ్రతుకు ఇతరులకి నీ గురించి సాక్ష్యం చెప్పగలిగేలా సహాయం చేయని చెప్పి నువ్వు దేవుని విషయంలో దేవుడు నాతో ఉన్నాడు అనే జీవంలోకి రావడానికి ఇష్టపడతావు. అందుకే కీర్తనకారులు అంటాడు, చచ్చిపోయిన బతుకులో ఉన్నా నాకు నువ్వు జ్ఞాపకం చేసుకో కదా ప్రభా అని అంటాడు. అంటే బతుకున్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, బతుకున్న నాతో నువ్వు నడుస్తావు, బ్రతుకున్న నాతో నువ్వు ఉంటావు అనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవడానికి ఇష్టపడాలి. అది దేవుని ఆశ. కాబట్టి పొరుగువాని విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఏది ఆశించకుండా తృప్తి కలిగిన జీవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని ఆశ. అలాంటి జీవంతో నువ్వు నడవాలి అని అంటే దేవుడు నీతో ఉన్నాడు అనేది నువ్వు నమ్మగలగాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఎప్పుడు ఆయన ఆదుకుంటాడంట? 2వ వచనం, ఎప్పుడు ఆయన ఆదుకుంటాడు? అనుకూల సమయం అంటే ఎప్పుడు? మన అవసరం తీరాలి అన్నప్పుడు, తీర్చబడాలి అని ఖచ్చితంగా మనం చూడగలిగినప్పుడు కదా. అనుకూల సమయం అంటే కొన్నిసార్లు అంటాం, అమ్మ సమయానికి నువ్వు వచ్చి నీళ్ళు ఇచ్చావమ్మ దేవుళ్ళలాగా అంటాం. ఆ టైంలో వచ్చారు కాబట్టి మనకు ఆ తృప్తి అనేది వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. అనుకూలం అని అంటే మనకు నచ్చిన విధంగా, మనం సంతృప్తి పొందే విధంగా, మనం ఆనందించగలిగేదిగా, అది మనం ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచేదిగా, దాని చేత మనం నడిపించబడేదిగా మనం ఉండేటప్పుడు అనుకూలత మనకి అనుగ్రహించబడుతూ ఉంటుంది. అలాంటి అనుకూల సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని పాపం నుంచి విడుదల పొంది రక్షింపచేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, అనుకూల సమయం దేవుడు మీ జీవితంలో ప్రతి చేస్తాడని. కొంచెం నమ్ముతూ చెప్దాం. నీరసంగా చెప్పామంటే ఆయనకు అలాగే జరుగుతాయి, మనం చెప్పుకుందాం అన్నట్టు కాక చెప్పండి పక్క వాళ్ళతో, ధైర్యంగా ఉండండి. దేవుడు అనుకూల సమయంలో ప్రతిదీ మన జీవితంలో జరిగిస్తాడని ఎప్పుడని అడగండి. ఎప్పుడేది అనుకూల సమయం అంటే? నీకు అది క్షేమం అని చెప్పండి పక్క వాళ్ళతో. అనుకూల సమయం అంటే మీకు అది క్షేమం అని చెప్పండి, మీకు అది చాలా మేలు అని చెప్పండి, మీకు అది చాలా ఉపయోగం అని చెప్పండి, తొందరపడొద్దని చెప్పండి. దేవుడు అనుకూల సమయంలో అన్నీ చేస్తాడని చెప్పండి.
ఒక పక్క వాళ్ళతో చెప్తున్నారు, రెండు పక్క వాళ్ళతో చెప్తున్నారా? పక్క వాళ్ళు పాపం వాళ్ళతో అరద్దరం మాట్లాడుకొని అన్నట్టు చూస్తున్నారు. కాకపోతే అందరినీ కలుపుకుంటూ మన పనులు చేయడానికి ఇష్టపడతా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, అనుకూల సమయంలో అన్ని విషయాల్లో మనకి మన బాధ్యత ఆయన తీసుకుంటూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన. ఒకసారి ఆగు తల్లి, మళ్ళీ చదువుదాం కానీ కంటిన్యూషన్. మత్తయి సువార్త 6:26 నుంచి చదువుతున్నాం. ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, ఒక పంట పండాలి అంటే సుమారుగా 6 నెలలు పడుతుంది అవన్నీ పనులు చేసుకొని పంట చేతికొచ్చే సమయానికి. కానీ ఆకాశ పక్షులు విత్తుతాయా? ఏమీ విత్తవు. కానీ దేవుడు వాటికి ఏం చేస్తున్నాడంట, ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడా, సిద్ధపరచట్లేదా? పక్షికి పొట్ట ఎంత ఉంటుందండి? చిన్నదంటే మీ చేతితో చూపించండి ఎంత. పక్షి అంత ఉంటుంది. మీరు చూపించే పొట్ట. పక్షి చూపించకండి, పొట్ట చూపించండి. పక్షికి మీరు ఎప్పుడైనా గమనిస్తే, మరి అలాంటి ప్రయోగాలు మనం చేయలేము కానీ దాని ఫెదర్, దాని రెక్కలన్నీ తీసేస్తే మీరు ఇప్పుడు చూపించేంత సైజు వస్తుంది పక్షి లోపల. దాని రెక్కలన్నీ తీసి, లేకపోతే ఎండకి చచ్చిపోవా అంత వాతావరణంలో. దాని బయటకు ఉన్న ఫెదర్ అంత ఉంటుంది. ఇప్పుడు కోడి ఈకలు పీకేటప్పుడు ఎలా ఉంటాయి అలాంటివి చిన్న చిన్నవి అంత ఫెదర్ ఉంటుంది లోపల దాని శరీరం మీద. అంటే ఇంక పొట్ట ఎంత ఉంటుంది? దాని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంటే మన గురించి ఆలోచించలే చెప్పండి. నీ గురించి ఆలోచిస్తున్నాడని చెప్పండి, పక్క వాళ్ళతో. మీ గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పండి. మిమ్మల్ని పట్టించుకుంటున్నాడని చెప్పండి. అన్ని సమయాల్లో మీకు కావాల్సిన అవసరం దేవుడు తీరుస్తాడని చెప్పండి. కోరిక తీర్చడానికి కూడా చెప్పండి. కోరిక తీర్చ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడిని ఎంతగా మనం నమ్మగలగాలి అని అంటే, దేవుడు ప్రతి విషయంలో కూడా ఈ భూమి మీద జీవం ఆత్మ లేని పక్షుల విషయంలోనే దేవుడు లక్ష్యం కలిగి ఉండేటప్పుడు ఆయన మనకి ఆయన రూపంలో తయారు చేసుకొని ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి మన కోసం తన కుమారుని పంపించి ప్రాణం పెట్టినప్పుడు మన గురించి పట్టించుకుంటాడు కదా. కాబట్టి తినే తిండి గురించి ఎప్పుడు కూడా భయపడద్దు, ఆలోచించద్దు. వేసుకునే వస్త్రం గురించి ఏ రోజు కూడా భయపడద్దు, ఆలోచించద్దు. జీవన సంబంధమైన క్రియలు మన జీవితంలో జరగాల్సిన వాటి విషయంలో కూడా ఎక్కడొక్కడ చింతించడానికి అవకాశం ఇవ్వద్దు. ఏ రోజు క్రియ ఆ రోజు చాలు. రేపేమవుద్దా అని ఆలోచించి ఈరోజు చచ్చిపోతే ఏ పరిస్థితి చెప్పండి? ఏటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అనాసం చింతించారా, ఈ రోజు సంతోషించిన బాగుని అనుకుంటాడు అనుకోడా? ఎందుకు తెల్లారి నుంచి దెక్కపడుతూనే ఉన్నాడు రా, ఈరోజు చచ్చిపోయాడు పాపం, తెల్లారి ఈ రోజంతా ఆనందించకుండా పోయిందని అంటారు. కాబట్టి రేపటి గురించి నాకు చింత వద్దు అనే ధైర్యపు నిరీక్షణతో దేవుని మీద ఆధారపడడానికి ముందుకెళ్ళాలి. రేపటి నుంచి చింత వచ్చేది కదా అని చెప్పి అన్నీ వదిలేసి బతకమని కాదు. మనం చేయాల్సిన పనులు, బాధ్యతలు అన్నీ నెరవేర్చాలి. దేవుని పక్షమైన నీతిలో మనం నడవడం మానకూడదు. అయినప్పటికీ మనం చింతించకుండా, అవకాశం ఇవ్వకుండా దేవుని మీద ఆధారపడడానికి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి నీకు ఇవ్వబడిన వాటి యందు తృప్తి పగిలి ఎప్పుడైతే బతుకుతావో దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. అలాగే ఆయన అనుకూల సమయం ముందు ప్రతిదీ మన జీవితంలో చేస్తాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ విషయాల్లో ఆయన ఎప్పుడు కూడా తొందరపడ్డు, అలాగని ఆలస్యం కూడా చేయడు. తగిన సమయంలో మన జీవితంలో ప్రతిదీ అనుకూల సమయంలోనే నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మూడోది, ఆకాశ పక్షుల విషయంలోనే దేవుడు లక్ష్య పెట్టినప్పుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు, నా విషయంలో మరింత లక్ష్యం కలిగి ముందుకు వెళ్తాడని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండాలి. 10 ఆజ్ఞలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆలోచించండి, ఈ 10 ఆజ్ఞల విషయంలో కూడా మనం ఒక ఆలోచించగలిగితే దేవుడు ప్రజల్ని నడిపించేటప్పుడు ద్వితీయోపదేశకాండం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఆయన ఆలోచించేటప్పుడు ఒకప్పుడు వారు వేరొక అధికారుల కింద నడిచేటప్పుడు నా ఇష్టానుసారంగా బతికారు. కానీ దేవుని అధికారం కిందకి ఎప్పుడైతే వారు వస్తున్నారో
వారు బతకాల్సిన పద్ధతి విధానాలని, ప్రవర్తన విధానాలని వారికి నేర్పించేటప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను మీకు చెప్తున్న విషయాలు ఎప్పుడైతే మీరు భయం కలిగి వాటిని అనుసరించే మనస్సు మీకు ఉంటుందో మీకు తరతరాలకి క్షేమము మీ ఇంట్లో ఉంటుందని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని క్షేమము, నెమ్మది మనలో, మన హృదయంలో ఉండాలి అని అంటే మనకు ఆ మనస్సు ఉండాలి. ఏ మనస్సు? దేవుని ఆజ్ఞలను వెంబడించే మనస్సు ఉండాలి. మన ఆశలు తీర్చుకునే మనస్సు మనలో ఉంటే ఏ రోజుకి మన హృదయంలో నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి ఈరోజు దేవుని ఆజ్ఞ విషయంలో మనం ఎప్పుడైతే లక్ష్యం కలిగి ఉంటామో, వాటి విషయమే ఆలోచన కలిగి ముందుకెళ్ళడానికి ఇష్టపడతామో, మన శరీరాన్ని దానికి లోపరుస్తామో, అప్పుడు అసలైన నెమ్మది మనకు వస్తుంది. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం అని అంటే, మనం ఆశించింది మనం దొరికితే మనకు నెమ్మది కదా, మనం కోరుకున్నది మనకు పొందుకుంటే కదా మనకు ఆనందం, క్షేమము, నెమ్మది, మేలు అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న ఆనందం, క్షేమం, నెమ్మది, మేలు ఎప్పుడు అంటానంటే ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడే మనకు నెమ్మది, మనకు క్షేమం, మనకు ధైర్యం. కాబట్టి లోకంలో అపాయం వస్తుందని భయం లేకుండా ఆయన మాటలను వెంబడించేవారు చాలా నెమ్మదితో ఉంటారని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ఆ నెమ్మదిని నువ్వు నేను అనుభవించాలని దేవుని మాటలు మనకు చెప్తా ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆఖరిగా ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటనంటే పాత నిబంధనలు ఈ విషయాలు చెప్తున్నాయి, నూతన నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు రెండుగా కనబడతా ఉంటాయి. ఏంటనంటే మత్తయి సువార్త 22:37 ఒక్క 10 నిమిషాలు తీసుకొని ముగించేనా? మత్తయి సువార్త 22:37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఈయన ఇక్కడ ఇచ్చిన ఆజ్ఞ ఏంటనంటే, మనం పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చే 2 ఆజ్ఞలుగా మనకు చెప్తా ఉంటాడు. మొదటిది ఏంటనంటే, దేవుణ్ణి ప్రేమించేటప్పుడు మనం ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో ప్రేమించాలంట, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట, పూర్ణ మార్క్స్ వార్త 12:30 చదవమ్మా ఒకసారి. అది అలా పట్టుకోండి, మత్తయి పట్టుకొని మార్క్ కూడా చదువుదాం. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇక్కడ 2 యాడ్ అయ్యాయి, మొత్తం 5గా మనకు కనబడతాయి. మొదట పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, పూర్ణ బలము. ఈ 5టితో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తా ఉంటాం. ఈ 5టితో ప్రేమించగలమా? దేవుని ప్రేమించాలని చెప్తాం, ఈ 5టితో ప్రేమించగలమా? పూర్ణ హృదయంతో అంటే ఏంటనంటే ప్రాధాన్యత అంతా కూడా మొదట ఆయనకే ఇవ్వాలి. నీ పూర్ణ హృదయం అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికే అన్నట్టుగా, అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత దేవుడే, దేవునికే అన్నట్టుగా మనం ఇచ్చేది నీ పూర్ణ హృదయంతో. ఇప్పుడు హృదయంలో కొంత స్థానం ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వడం అనేది జరిగితే అది పూర్ణ హృదయం కాదు. అంటే ఏంటనంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి వస్తామా? దేవుడు మేలు చేస్తాడని, క్షేమం కలిగిస్తాడని, విడుదల కలిగిస్తాడని, దేవుని కలిగిస్తాడని వస్తామా? మళ్ళా చెప్తానేనండి, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు దేవునితో నేను సహవాసం చేయడానికి వస్తానా? నాకు మేలు కలుగుతుందని, క్షేమం కలుగుతుందని, విడుదల కలుగుతుందని, దీవెన కలుగుతుందని, నేను కోరుకుంది కలుగుతుందని వస్తామా? వినపడ్డదా అందరికీ? ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, మొదటిదా రెండోదా అని. దేనికోసం వస్తాం? ఎవరికి చెప్తాం మనం అబద్ధం? మనందరం ఒకటే, మనందరి హృదయాలు ఒకటే, ఒకలాగే కొట్టుకుంటే లబ్డబ్ అని. దాని ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఏ మనిషిని కదిపినా ఎందుకమ్మా చర్చికి వెళ్తున్నాం, లేకపోతే ఎందుకమ్మా గుడికి వెళ్తున్నాం, ఎందుకమ్మా మసీదుకి వెళ్తున్నాం అని అంటే ఆ యేసు బాబు లేకపోతే ఆ అయ్యప్ప లేకపోతే ఆ దేవుడు నాకు మేలు చేస్తాడని, నాకు మన వాళ్ళని చూస్తాడని. ఇది తప్ప దేవునితో నేను సహవాసం చేయాలి, నా బ్రతుకుని మార్చుకోవాలని చెప్పగలిగేది ఎవరిదో ఉండదు. అందుకే ఆయన అంటున్నాడు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాలి, ప్రేమించాలని. రెండోది పూర్ణ ఆత్మతో అంటే ఏంటి? పూర్ణ ఆత్మతో అంటే బైబిల్ చెప్పేటప్పుడు ప్రకృతి సంబంధమైన ఆత్మ, శరీర సంబంధమైన ఆత్మ,
పర సంబంధమైన ఆత్మ అని అంటాడు. అంటే ఏంటనంటే శరీరాన్ని తృప్తిపరచుకునేటట్టు ఏ ప్రయత్నం చేయక, అంటే పాపానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వక, మనం పాపం విషయమే మృతులై మంచి ఉద్దేశాలు చేయడానికి మన ఆత్మను ఉపయోగిస్తాం. దేవుని ప్రేమించడానంటే మన హృదయంలో ఏ రకమైన దురుద్దేశం ఉండదు. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు ఇంతలా దేవునికి సేవ చేసి నాకు ఏం పొందుకుంది అని అంటే నీలో పాపం ఉంది. ఆలోచించండి. మనం చేసే ఏ రకమైన పని అయినప్పటికీ కూడా చెడు ఆలోచన కానీ, చెడు ఉద్దేశం కానీ, చెడు ఆ కోరిక కానీ, చెడు ఏ రకమైన చెడు సంబంధమైన మనలో లేక పాపం అనేది మృతమైనట్టుగా మనం చేసేది ఏదైనా కూడా పూర్ణ ఆత్మతో మనం చేయడం. ఈరోజు ఆలోచించండి. పూర్ణ హృదయం అనేటప్పుడు దేవునికే మొదటి ప్రాధాన్యత, ఇంకేది నేను ఆశించను. రెండోది, పాపాన్ని నేను ఎక్కడ అంటించుకోకుండా బతికేది పూర్ణ ఆత్మతో నేను చేసే పని. మూడోది, పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సుతో అంటే ఏంటనంటే నేను మరొక దాని వైపు నా ఆలోచన వెళ్ళదు. నా చేతులు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా కళ్ళు, నా కాళ్ళు అన్నీ కూడా స్పృహతో కలిగి నేను దేవుని పనుల విషయంలో, దేవుని విషయంలో నా ప్రేమను కనపరుస్తూ ఉంటాను. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇక్కడికి వారు ఆరాధన చేస్తూ ఉంటారు కానీ పొయ్యి మీద పెట్టే నా పైన లేదు అంటే మనసు ఎక్కడికి వెళ్ళింది? తాళం వేసానో లేదో, బండి దగ్గర అక్కడ ఉండిపోయిన, ఇలా రకరకాల మనసు వెళ్ళిపోతుంది. అంతటితో దేవుణ్ణి ప్రేమించగలడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి చింత యావత్తు వదిలేయాలి. అంటే మన భారాలు, మన నొప్పులు, మనకి కలిగినవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించగలగాలి. అది ఆయన చెప్తా ఉన్నాడు. నాలుగోది, పూర్ణ వివేకముతో. ఏం చెప్పండి? నాలుగోది పూర్ణ వివేకంతో అంటే ఏంటనంటే కొన్నిసార్లు మనం మంచి అనుకొని చేయడానికి ఇష్టపడతాం కానీ అది మనకు నష్టాన్ని మిగులుస్తుంది. ఉజ్జా ఏం చేశాడనంటే మందసం వెళ్ళిపోయేటప్పుడు కింద పడుతుంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది మంచి పనా చెడ్డ పనా? అది మంచి పనే అన్నట్టుగా మనకు కనపడతాం. కానీ దేవుని ఆజ్ఞ ఏం చెప్పింది అని అంటే లేవీలే తప్ప ఎవరో ఆ మందసాన్ని ముట్టుకోకూడదని చెప్పాడు. ఆజ్ఞ చిన్నప్పటి నుంచి చదువుతున్నాడు కానీ ఆ విషయం తనకు జ్ఞాపకం రాలేదు. అది మనకి ఎప్పుడు తప్పుగా కనపడదు. ఉజ్జా ఎలా చేస్తే దేవుడు ఎందుకు ఎలా చేశాడు అన్నట్టుగా కనపడుతుంది. దేవుడు ఆజ్ఞాపించిన వాటి విషయంలో మనం పూర్ణ వివేకంతో కలిగి ఉండాలి. నీకు నచ్చినట్లుగా, నీకు తెలిసినట్లుగా, నీకు అనుకూలమైనట్లుగా ఎప్పుడూ చేయకూడదు కానీ ఆయన చెప్పినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా చేయడం, పూర్ణ వివేకంతో చేయడం. ఐదోది ఏంటంటే పూర్ణ బలంతో చేయడం. నీ శరీరాన్ని ఎప్పుడు కూడా దాచుకోక, నీ అధికారాన్ని దాచుకోక, నీ జ్ఞానాన్ని దాచుకోక, నీ తెలివిని దాచుకోక, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంతో కూడా దేవుణ్ణి ఆరాధించడం, ప్రేమించడం అనేది మనం చేయగలగాలి. ఈ రకంగా చేయమని దేవుని యేసుప్రభు ఆ మొదటి 10 ఆజ్ఞల్ని 2 భాగాలుగా విభజించి దేవుణ్ణి ఎలా ప్రేమించమని చెప్పాడు. రెండో ఆజ్ఞ చెప్పేటప్పుడు నీ పొరుగువాడితో కూడా అలాగే చేయమని చెప్పాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవునికైతే ఈ 5 విషయాల్లో మనం చేయడానికి ఇష్టపడతాం. అంటే మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, వివేకంతో, బలంతో చేయడానికి ఇష్టపడతాం. కానీ పొరుగుడితో అలా చేయడానికి ఇష్టపడతామా? ఈ మాటలు మరలా ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి, అవకాశం దొరికితే ఫోన్లో. ఎందుకనంటే దేవునితోనే ఇలా చేయట్లేదు, మరి నీ పొరుగువాడితో చేయకపోతే దేవుడికి లెక్క అప్పచెప్పగలమా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆజ్ఞ విషయంలో ఎప్పుడైతే మనం లోతుగా అధ్యయనం చేస్తామో, ధ్యానం చేస్తామో, ఆశలు ఆటోమేటిక్గా మనలోంచి బయటకు వెళ్ళిపోతాయి. కొంతమంది అడుగుతారు కదా, మీకు ఏ ఆశలు లేవా, ఏ కోరికలు లేవా అని అంటే వాళ్ళు లక్ష్యం వేరు, వారి ఉద్దేశం వేరు, వారు పయనించేటప్పుడు. అందుకే అంత ఉన్నత స్థాయిలో చదువులు చదవగలుగుతారు, పదవులు అధిరోహించగలుగుతారు, ఉన్నత స్థితికి చేరగలుగుతారు. ఎందుకనంటే వారి ఆశ కాదు, వారి లక్ష్యం వారికి ముందు ప్రాధాన్యతగా ఉంటుంది. ఈరోజు దేవునిలో మన లక్ష్యం ఏంటి, దేవుళ్ళో మన ఉద్దేశం ఏంటి, దేవుళ్ళో మన గమ్యం ఏం చూడగలుగుతున్నాం, ఏం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఈరోజు దేవుని మాటను మనం ఆలోచించి పాత నిబంధన అంతా చూస్తే 613 ఆజ్ఞలు ఉంటాయి. నూతన నిబంధన అంతా చూస్తే 1050 ఆజ్ఞలు ఉంటాయి. ఇవన్నిటి విషయంలో మనం ఎప్పుడైతే లక్ష్యం కలిగి ఉంటామో ఆశ మనం వదిలి ఆత్మీయంగా ఎదగడం మన జీవితంలో ప్రారంభం అవుతుంది. అలా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.